హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజైతే వాటర్ మిలన్తో టూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేస్తున్నాను. బయట కొనే పని లేకుండా చాలా ఈజీగా ఫుడ్ కలర్ వేస్తూ ఈ విధంగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఈజీగా తయారు చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. దీనికోసం ముందుగా ఒక పుచ్చకాయ తీసుకొని అందులో హాఫ్ కట్ చేసి రెడ్ పార్ట్ అంతా తీసేసిన తర్వాత మెత్తగా ఉన్న పార్ట్ తీసేసి తొక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గట్టిగా ఉన్న పార్ట్ మాత్రమే తీసుకోవాలి, మెత్తగా ఉన్న పార్ట్ అంతా తీసేయాలి. ఈ విధంగా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ ముక్కలన్నీ కూడా వేసేయాలి. వేసేసి ఇప్పుడు దీంట్లో ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇవి ఉడికించాలి. ఇవి 10 మినిట్స్ పాటు బాగా ఉడికించాలి. చూసారా? ఇప్పుడు ముక్క చూసుకోండి, మెత్తగా ఉండాలి. బాగా మెత్తగా కూడా కాదండి, కొంచెం ఇలా మెదిపితే మెదిగేలాగా ఉండాలి. ఈ ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. వాటర్ లేకుండా ఈ విధంగా రెడీ చేసుకోండి. ఇది బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు పంచదార పాకం కోసం ఈ ముక్కలు ఎన్నైతే ఉన్నాయో మెజర్ చేసుకోండి. ఇలా ఒక కప్పు తీసుకొని ఎన్ని ఉన్నాయో చూసుకోండి. నాకైతే ఈ కప్పుతో 5 కప్పులు వచ్చాయండి. ఐదు కప్పులకి 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఒక కప్పు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వాటర్ వేయండి. వేసి ఇది బాగా మరిగించండి. మనం పంచదార ఎంత తీసుకున్నామో అంతకి కొంచెం క్వాలిటీ తగ్గించి వేసుకోండి వాటరు. వేసుకుని ఇలా తీగపాకం వచ్చేంత వరకు ఉడికించండి. కొంచెం తిక్కుగా రావాలండి. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు వేసుకోండి. ఇదే విధంగా పచ్చి బొప్పాయితో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేసి 2 మినిట్స్ ఉంచండి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఓవర్ నైట్ అంతా కూడా అలా ఉంచేయండి. చూసారా? ఉదయానికి ఈ విధంగా పాకం అంతా కూడా ముక్కలకు పడుతుంది. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ 1 స్పూన్ వేసుకోండి. ఇది వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా ముక్కలకు పట్టేలాగా మొత్తం అంతా కూడా బాగా కలపండి. ఈ విధంగా కలిపి ఉంచండి. ఇప్పుడు మీ దగ్గర ఫుడ్ కలర్స్ ఉంటే 2-3 పార్ట్స్ కింద ఒక గిన్నెలో వేసుకోండి. నా దగ్గర ఎల్లో ఫుడ్ కలర్, గ్రీన్ ఫుడ్ కలర్ ఉన్నాయండి. మీ దగ్గర రెడ్ కలర్ ఉంటే కూడా వేసుకోండి. ఇలా నేను 3 పార్ట్స్ కింద కొంచెం ముక్కలు వేసుకుంటున్నాను. వేసుకుని దీంట్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఈ విధంగా ముక్కలకు బాగా పట్టేలాగా ఉంచాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇది చూసారా? గ్రీన్ కలర్, ఇది ఎల్లో కలర్. ఇది దీంట్లో ఏమీ కలర్ వేయలేదండి. ఇలా చేసుకోండి. ఇప్పుడు దీన్ని 4 to 5 అవర్స్ అలా ఉంచేయండి. తర్వాత వీటన్నింటినీ ఒక వైట్గా ఉన్న పేపర్లో వేసుకుని ఇలా బాగా విడివిడిగా చేసి ఆరనివ్వండి. ఇవి బాగా ఆరిపోవాలండి. మాయిశ్చర్ ఉండకూడదు. ఎండలో మాత్రం పెట్టకండి. ఎండలో అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా పోతుంది. మొత్తం కలపకుండా విడివిడిగా ఈ విధంగా అలాగే ఇంట్లోనే ఆరనివ్వండి. చూసారా? ఇవి బాగా ఆరాయండి. ముక్కలు అంటుకోవట్లేదు. చూసారా? ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా చేసుకోండి. ఇలా ముక్కలన్నీ కూడా బాగా ఆరిపోయిన తరువాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోండి.
ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. బాగా పూర్తిగా ఆరిపోవాలండి ముక్కలు. అప్పటి వరకు కూడా డబ్బాలో వేయకండి. ఇవి ఆరిపోయాయి కాబట్టి నేను వేస్తున్నాను. ఇలా ఒక ఎయిర్ కంటైనర్లో వేసుకోండి. మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇవి 6 months వరకు నిల్వ ఉంటాయండి. చూసారా 3 కలర్స్ ఎలా కనిపిస్తున్నాయో. ఇలా మీరు కూడా ప్రిపేర్ చేయండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్స్లో, కేక్స్లో, డెజర్ట్స్లో, ఇంకా మీరు ఏ స్వీట్ ఐటమ్స్ చేసినా వేటిలో అయినా కూడా వీటిని వేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగా ఉంటాయండి. పిల్లలు చాలా ఇష్టపడతారు టూటీ ఫ్రూటీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.